హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనం డిఎఫ్సిసిఎల్ 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ డిఎఫ్సిసిఎల్ సంబంధించిన క్లాసెస్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనము కొన్ని క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. అండ్ మనము ప్రీవియస్ క్లాస్లో బుల్లెట్ ట్రైన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మనము ఈ క్లాస్లో సబ్సిడరీ కంపెనీస్, అంటే మనకు రైల్వే అండర్లో పనిచేసే కొన్ని సబ్సిడరీ కంపెనీస్ ఉంటాయి కదా. సో రైల్వేస్కి హెల్ప్ చేసి వాటిని సపోర్ట్ చేసే కంపెనీస్ని సబ్సిడరీ కంపెనీస్ అంటాము. సో వాటి గురించి ఈరోజు మనము ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? సో మనం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనము సబ్సిడరీ కంపెనీస్ చూసుకున్నట్లయితే చూడండి, మనము యాక్చువల్గా మన ఇండియాలో ఇండియన్ రైల్వేస్లో సబ్సిడరీ కంపెనీస్, ఇండియన్ రైల్వేస్ కింద పనిచేసే కంపెనీస్ 14 ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మనకు 14 ఇండియన్ రైల్వేస్లో సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. సో వాటి గురించి జస్ట్ రఫ్గా చూద్దాము ఏవే కంపెనీస్ అనేవి. ఐఆర్సిటీసీ ఒకటి, నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి, రైట్స్, ఇర్కాన్, ఎంఆర్విసి, ఆర్విఎన్ఎల్, సిఆర్ఐఎస్, ఆర్సిఐఎల్, నెక్స్ట్ కేఆర్ఎల్సిఎల్, కాంకార్, డిఎఫ్సిసిఐఎల్, పిఆర్ఎల్సిఎల్, ఆర్ఎల్డిఏ అండ్ ఐఆర్ఎస్డిసి. సో ఇవి మనకు కొన్ని సబ్సిడరీ కంపెనీస్ ఇండియన్ రైల్వేస్ కింద అండర్లో పనిచేస్తాయి ఫ్రెండ్స్. సో సబ్సిడరీ అంటే ఏంటంటే ఇండియన్ రైల్వేస్కి ఏవైతే హెల్ప్ అండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాయో వాటినే సబ్సిడరీ కంపెనీస్ అంటాము. ఓకేనా? సో మనము ఇప్పుడు ఒక్కొక్కటి మనము డీటెయిల్గా చూడబోతున్నాము. ఓకేనా? సో మనం ఫస్ట్ క్యాటరింగ్ అండ్ టూరిజంకి సంబంధించిన మనము ఐఆర్సిటీసీ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో చూడండి, ఐఆర్సిటీసీ అంటే మనము ఎప్పుడైనా చూడండి, ఎక్కడ ఈ మనకు టోటల్ సబ్సిడరీ కంపెనీస్లో ఈ ఫుల్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి ఫుల్ ఫామ్ని కూడా జాగ్రత్తగా చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఐఆర్సిటీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఓకేనా? సో ఇవి మనకు ఏం చేస్తాయంటే, ఐఆర్సిటీసీ వచ్చేసి మనకు క్యాటరింగ్ అండ్ టూరిజంకి సంబంధించిన డ్యూటీస్ అన్నీ కూడా ఐఆర్సిటీసీ చూసుకోవడం జరుగుతుంది ఇండియన్ రైల్వేస్లో. ఓకేనా? ఇది మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1999లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక మినీరత్న కంపెనీ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము రైట్స్ గురించి చూద్దాము. సో రైట్స్ అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి చూడండి, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ వచ్చేసి రైట్స్ ఫుల్ ఫామ్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనకు ఇండియాలోనే కాకుండా చూడండి 62 కంట్రీస్లో కూడా, అదర్ కంట్రీస్లో ఇది ప్రజెంట్ వర్క్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే 1974లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అండ్ అలాగే దీని ఎండీ అండ్ చైర్మన్ ఎవరంటే రాజీవ్ మల్హోత్రా. ఏ కంపెనీకి అయితే ఎండీ అండ్ చైర్మన్ ఉన్నారో సో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో మేజర్గా ఈ నేమ్స్కి రిలేటెడ్ ఎండీ అండ్ చైర్మన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క నేమ్ని కూడా జాగ్రత్తగా చూడండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో మినీరత్న కంపెనీ. ఓకేనా? ఇది కూడా ఒక మినీరత్న కంపెనీ. నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి. సో ఐఆర్ఎఫ్సి అంటే ఏంటంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంటే చూడండి, మనకు ఐఆర్ఎఫ్సి అంటే మనకు మన రైల్వేస్లో సంబంధించిన రిలేటెడ్ చూడండి ఫైనాన్స్కి రిలేటెడ్ వర్క్స్ మొత్తము ఐఆర్ఎఫ్సి చూసుకోవడం జరుగుతుంది. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది మనకు 1986లో ఫౌండ్ చేయడం జరిగింది. దీని చైర్మన్ వచ్చేసి మనకు అమితాబ్ బెనర్జీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, దీని చైర్మన్ వచ్చేసి మనకు అమితాబ్ బెనర్జీ. ఓకే, నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము ఇర్కాన్ గురించి చూద్దాము. సో ఇర్కాన్ అంటే ఏంటంటే చూడండి, రైల్వేస్ కన్స్ట్రక్షన్. సో మనకు రైల్వే రిలేటెడ్ కన్స్ట్రక్షన్స్, మనకు స్టేషన్స్ కావచ్చు, నెక్స్ట్ రైల్వే ట్రాక్స్ కావచ్చు. సో ఇలా మనకు రైల్వేస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ కూడా ఇర్కాన్ చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇర్కాన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్. చూడండి, ఇది మనకు ఇండియాలోనే కాదు, డిఫరెంట్ 15 కంట్రీస్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇది వర్క్ చేయడం జరుగుతుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. దీని ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1976లో చేయడం జరిగింది. దీని ఎండీ ఎవరంటే ఎంకే సింగ్. ఎంకే సింగ్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ద ఎండీ ఆఫ్ ఇర్కాన్. సో ఇప్పుడు మనము ఆర్విఎన్ఎల్. సో ఆర్విఎన్ఎల్ గురించి చూడబోతున్నాము. సో చూడండి, ఆర్విఎన్ఎల్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు ఇది ఒక పార్ట్ ఆఫ్ ఎన్ఆర్వివై. సో నేషనల్ రైల్ వికాస్ యోజన ఉంది కదా. సో ఇది యాక్చువల్గా 2002లో ఫామ్ చేశారు. సో దీని అండర్లోనే మనకు ఆర్విఎన్ఎల్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఎప్పుడు ఫామ్ చేశారంటే దీన్ని 2003లో స్టార్ట్ చేశారు. ఆర్విఎన్ఎల్ అంటే మనకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేది దీని ఫుల్ ఫామ్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. అండ్ దీని ఎండీ వచ్చేసి ప్రదీప్ గౌర్. ఓకేనా? ప్రదీప్ గౌర్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ఎండీ ఆఫ్ ఆర్విఎన్ఎల్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మినీరత్న కంపెనీ. ఓకేనా? ఓకే,
సో చూడండి ఇప్పుడు మన నెక్స్ట్ వన్ ఎంఆర్విసి అంటే చూడండి ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్. మనకు ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ అనేది ఎంఆర్విసి, అండ్ దీన్ని 1999లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి. ఓకేనా, పేరులోనే ఉంది ముంబై కాబట్టి హెడ్ క్వార్టర్స్ కూడా మనకు ముంబైలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సిఆర్ఐఎస్ మీకు అంత ఇంపార్టెంట్ కాదు. సో కాబట్టి నెక్స్ట్ వన్ మనము ఇప్పుడు ప్రజెంట్ ఆర్సీఐఎల్ గురించి చూద్దాము. చూడండి ఆర్సీఐఎల్ అంటే ఏంటంటే మనకు రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మన ఇండియన్ రైల్వేస్లో మీరు ఏ స్టేషన్లో వెళ్ళినా కూడా ఇప్పుడు రీసెంట్గా ప్రతి స్టేషన్లో కూడా వైఫై బ్రాడ్బ్యాండ్ విపిఎన్ సర్వీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఇండియన్ రైల్వేస్లో ఈ బ్రాడ్బ్యాండ్ వైఫైకి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా ఈ రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది, ఆర్సీఐఎల్. సో మీరు స్టేషన్లో గమనించినట్లయితే వైఫై కింద రైల్ టెల్ కార్పొరేషన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా, ఇది 2000లో దీన్ని ఫౌండ్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్లో ఉంది. గురుగ్రామ్ అనేది మనకు ఎక్కడుంది ఫ్రెండ్స్, హర్యానాలో ఉంది. సో ఇలా మీరు కొన్ని ప్లేసెస్ ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వన్ ఇప్పుడు మరి ఆర్సీఐఎల్కి సంబంధించిన ఎండి ఎవరు అంటే పునీత్ చావ్లా ఈజ్ ద ఎండి ఆఫ్ ఆర్సీఐఎల్. ఇప్పుడు మనము కాంకర్ గురించి చూద్దాము. సో కాంకర్ కూడా చాలా ఇంపార్టెంట్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ. సో కాంకర్ వచ్చేసి కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. Container Corporation of India Limited is the full form of Concor. It handles warehousing and cargo. సో వేర్ హౌసింగ్ అండ్ కార్గో అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించిన హ్యాండ్లింగ్ వర్క్ అనేది కాంకర్ వాళ్ళు చూసుకుంటారు. దీన్ని 1988లో ఫౌండ్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన ఎండి అండ్ చైర్మన్ వచ్చేసి వి కళ్యాణ్ రామ్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ఎండి అండ్ చైర్మన్ ఆఫ్ కాంకర్. నెక్స్ట్ వన్ కేఆర్సీఎల్ వచ్చేసి మనకు కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్. మనకు కొంకన్ రైల్వేస్ అంటే మనకు మేజర్గా మహారాష్ట్ర అండ్ గోవాలో ఉంటుంది. సో చూడండి, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక కూడా. చూడండి, ఇట్ ఇంట్రడ్యూస్డ్ స్కై బస్, యాంటీ కొలిజన్ డివైస్ అండ్ రోరో సర్వీస్. సో రోరో సర్వీస్ అనేది మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను. సో వీటిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే కొంకన్ రైల్వేస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కొంకన్ రైల్వేస్ కార్పొరేషన్ని 1990లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి ఫ్రెండ్స్, నవీ ముంబైలో. ఓకేనా, నవీ ముంబైలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ ఫంక్షన్స్ వచ్చేసి చూడండి మనకు మహారాష్ట్ర, గోవా అండ్ కర్ణాటక చెప్పాను కదా, సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక. సో ఈ 3 డిఫరెంట్ స్టేట్స్లో కూడా మనకు కేఆర్సీఎల్ అనేది పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా పిఆర్సీఎల్ వచ్చేసి, పిఆర్సీఎల్ అంటే ఏంటంటే మనకు పీపారావ్ రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది పిఆర్సీఎల్. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము మరికొన్ని చూద్దాము. సో నాకు తెలిసి ఇంకొకటి ఉంటుంది, చూడండి ఇంకొకటి ఉంది. సో ఆర్ఎల్డిఏ. సో ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఆర్ఎల్డిఏ అంటే చూడండి రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే మనకు ఇప్పుడు స్టేషన్స్కి కావచ్చు, నెక్స్ట్ ట్రాక్స్కి కావచ్చు అండ్ సమ్ క్వార్టర్స్, ఇలా మీకు వీటన్నిటికీ సంబంధించిన ల్యాండ్ ఎవరు చూసుకుంటారంటే ఆర్ఎల్డిఏ. అంటే సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనకు సపోజ్ ఒక ప్లేస్లో ఒక రైల్వే స్టేషన్ ఫామ్ చేయడానికి డిసైడ్ అయ్యారనుకోండి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఏం చేస్తారు? ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు. సో ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏంటంటే భూమి సేకరణ అంటారు కదా, సో అలా. సో ఫస్ట్ ల్యాండ్ని చూసి తర్వాత దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి దాని డైమెన్షన్స్ అన్నీ చూసి అక్కడ మనకు రైల్వే స్టేషన్ అనేది ఫామ్ చేస్తారు. సో ఈ అన్ని పనులు కూడా ఎవరు చూసుకుంటారంటే ఆర్ఎల్డిఏ వాళ్ళు చూసుకుంటారు. అంటే రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. చూడండి, ఫర్ ఆల్ స్టేషన్స్ అని, ట్రాక్స్ అని, క్వార్టర్స్, ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఇస్తారు కదా, సో వాటికి సంబంధించిన ల్యాండ్ కూడా వీళ్ళు ల్యాండ్ డెవలప్మెంట్ ఆర్ఎల్డిఏ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నెక్స్ట్ మనం ఐఆర్ఎస్డిసి అంటే ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే మీరు రీసెంట్గా కనుక చూసుకున్నట్లయితే ప్రతి స్టేషన్ని కూడా మనకు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా చేయడానికి ట్రై చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. సో ఇలాంటి మేక్ ఓవర్స్ అండ్ ఇలాంటి చేంజెస్ని చేసేది ఎవరంటే ఐఆర్ఎస్డిసి వాళ్ళు చేస్తారు. ఇది మనకు 2012లో ఫామ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకు ఇలాంటి మేక్ ఓవర్స్ డిఫరెంట్ చేయడానికి ఎలాంటి అప్రూవల్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. దే హ్యావ్ ద ఫుల్ రైట్ అండ్ పవర్స్ టు మేక్ ఓవర్ ఎనీ స్టేషన్ ఇన్ ఇండియా. ఓకేనా, నెక్స్ట్ దీని చైర్మన్ వచ్చేసి ప్రదీప్ కుమార్ ఈజ్ ద చైర్మన్. ఇప్పుడు మనం కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ చూద్దాము. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మనకు మేజర్గా చూడండి రోలింగ్ స్టాక్ ఒకటి,
లోకోమోటివ్స్ ఒకటి అండ్ వీల్ అండ్ యాక్సిల్. సో రోలింగ్ స్టాక్లో మనకు 4 కంపెనీస్ ఉంటాయి, లోకోమోటివ్స్లో 5 ఉంటాయి అండ్ వీల్ అండ్ యాక్సిల్లో 2 ఉంటాయి. సో చూడండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము. రోలింగ్ స్టాక్. సో రోలింగ్ స్టాక్లో మనకు ఏవి ఉంటాయంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, పెరంబూర్ చెన్నైలో ఉంది. దీన్ని 2019లో ఫామ్ చేశారు అండ్ బై ఐసిఎఫ్. చూడండి 60,000 కోచెస్ అంట. అంటే ఒక 2019లోనే 60,000కు పైగా వీళ్ళు కోచెస్ని డెవలప్ చేశారు, ఓకేనా, మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇంకా చూడండి ఐసిఎఫ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్లోనే లార్జెస్ట్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది ఐసిఎఫ్ అనేది మనకు మొత్తం వరల్డ్లోనే లార్జెస్ట్ కోచ్ ఫ్యాక్టరీ, కోచెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ. నెక్స్ట్ వన్, ఇప్పుడు మోడర్న్ రైల్ ఫ్యాక్టరీ చూద్దాం. సో మోడర్న్ రైల్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే చూడండి 2012లో దీన్ని స్టార్ట్ చేశారు. లాల్గంజ్ ఎక్కడ ఉంది, రాయబరేలీ ఎక్కడ ఉంది, యూపీలో ఉంది. సో మేక్ ఇన్ ఇండియాలో దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ దీని కోచెస్ వచ్చేసి దీని స్పీడ్ చూడండి, ఒక్కొక్క కోచెస్ 250 km/h. అంటే ఇప్పుడు కొన్ని స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి, వాటి స్పీడ్ మినిమమ్ అంటే మ్యాక్సిమమ్ 250 km అంటే అంత స్పీడ్లో వెళ్తాయి. సో అలాంటి కోచెస్ని అంటే వాటికి సంబంధించిన డిఫరెంట్ కోచెస్ ఉంటాయి. ఆ స్పీడ్కి తట్టుకోగల కోచెస్ని ఎవరు డిజైన్ చేస్తారు, ఎవరు స్టార్ట్ చేస్తారంటే, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే మోడర్న్ రైల్ ఫ్యాక్టరీ వాళ్ళు వాటిని మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అండ్ వాటి లైఫ్ టైం వచ్చేసి 40 years ఉంటుందంట ఫ్రెండ్స్, ఓకేనా, ఆ కోచెస్కి. నెక్స్ట్ వన్, ఇప్పుడు రైల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే కపూర్తలా పంజాబ్లో ఉంది, ఓకేనా, కపూర్తలా పంజాబ్ గుర్తుపెట్టుకోండి. ఇది రైల్ కోచ్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ వన్, ఇది మనకు 1986లో దీన్ని స్టార్ట్ చేశారు. 2021లో మనకు 1500 పైగా కోచెస్ వీళ్ళు రైల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మారత్వాడ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. మారత్వాడ అంటే మీకు పేరులోనే ఉంది. సో ఇది మనకి ఎక్కడ ఉంది, మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. అండ్ ఇది మనకు 25th December 2020లో స్టార్ట్ చేశారు బై ఆర్వీఎన్ఎల్ అంటే నేను పైన చెప్పాను కదా, సో ఆ సబ్సిడరీ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ అంటే లాతూర్ మహారాష్ట్ర. సో ఇది మనకు మారత్వాడ వచ్చేసి ఎక్కడ ఉందంటే లాతూర్ మహారాష్ట్రలో ఉండడం జరిగింది, ఓకేనా. సో మనము ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే మనం చూసుకున్నాము హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి. సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే కంప్లీట్గా మనము ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేసుకున్నాము. సో ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడి వరకు అయితే కంప్లీట్ చేశారో ప్రతి క్లాస్ని కూడా, సో వాళ్ళకి దాదాపు మ్యాక్సిమం 99.99% ప్రతి పాయింట్ కూడా హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు కవర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇంకా ఎవరైనా క్లాసెస్ కనుక చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి. సో స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడి వరకు ప్రతి క్లాస్ని కనుక చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వదు ఫ్రెండ్స్, ఓకేనా. దాదాపు మీకు మనకు అన్ని పాయింట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ మనము ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇక్కడి వరకు అయితే థియరీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము 100 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూడబోతున్నాము హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి. సో ఎవరు మిస్ చేయదు. సో నెక్స్ట్ క్లాస్లో ఆ టాప్ 100 బిట్స్ మనం కంప్లీట్ చేసినట్లయితే మనము బిట్స్ కూడా మనకు ఎలా వస్తాయి అనేది ఒక ఐడియా అనేది క్లియర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో మీకు నోటిఫికేషన్స్ లాగా మీ ఫోన్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అవ్వనట్లయితే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మన టెలిగ్రామ్లో గ్రూప్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.